తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి పట్టణ శివారులో ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సమీపంలో ఉన్న శ్రీవిద్యా ప్రకాశనంద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల స్థలం కబ్జాకు గురైందని అన్నారు తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష. ఈ సందర్భంగా ఆమె తిరుపతి కలెక్టరేట్లో జరిగిన స్పందనలో డిఆర్ఓ పెంచల కిషోర్కి ఫిర్యాదు చేశారు. అనంతరం చక్రాల ఉష మాట్లాడుతూ కొందరు నాయకుల పేర్లు చెప్పి దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారని, అది పరిపాటిగా మారిపోయింది అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారని, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కళాశాల స్థలం ఆక్రమించడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. ఇలా ఆక్రమిస్తూ పోతే కళాశాల కూడా మిగలదన్నారు. స్థల రక్షణకు ప్రహరీ నిర్మించాలని కోరారు. అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన కళాశాల స్థలం కాపాడాలని, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్థల రక్షణకు ప్రహరీ నిర్మించాలని కోరారు. డిఆర్ఓ పెంచల కిషోర్ అక్రమాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కళాశాలలో ప్రస్తుతం సుమారు 250 మంది విద్యార్థినులు చదువుతున్నారు. గతంలో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో ఆగ్రహించిన విద్యార్థినులు వాటిని కూల్చివేశారన్నారు. 2018వ సంవత్సరంలో ప్రహరీ నిర్మాణ పనులు కూడా చేపట్టారన్నారు. అయితే 2019లో ఎన్నికలు జరిగి అధికార మార్పిడి జరగడంతో కొందరు నేతలు ఈ పనులు ఆపేశారన్నారు.